నాకు సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంది. సెక్స్లో మంచి స్టామినా రావాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సెక్స్ సామర్థ్యం తక్కువ అంటే ఆహారంతో ఉండే తక్కువ అండి. ఆహారం లోపం వాడు అసలు తిండి లేని వాడైతే ఆ జనరల్ వీక్నెస్లో సెక్స్ చేయలేకపోతే, తిండి లేని వాడైతే, ఒక రోగిష్టి అయితే, ఒక అనారోగ్యంతో వ్యక్తి అయితే తప్ప తిండితో సంబంధం లేదు. ఒక రోగిష్టి జనరల్ వీక్నెస్ మీద చేయలేకపోవచ్చు. తిండి లేనివాడు తిండి లేకపోవడంలో వీక్నెస్లు చేయరు, రెండే కారణం. కానీ మామూలుగా ఉండి వాడు పనులన్నీ చేసుకుంటూ, వాడు రోజువారి పనులు చేసుకుంటూ ఉండి సెక్స్లో వాళ్ళు చేయలేకపోతా అంటే అక్కడ ఆహార లోపం కారణం కాదు, అది గుర్తించండి. ఏం తింటే మాకు సెక్స్ బాగా పవర్ఫుల్గా వస్తుంది, అక్కడ తిండితో సంబంధం లేదు. అక్కడ ఉన్నదేంటి ఎక్కడ ఉందండి మెయిన్గా, అక్కడ మెయిన్గా అక్కడ ఏమైనా డిసీజ్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదైనా మందులు వాడుతున్నారా, ఆ మందుల యొక్క దుష్ప్రభావం ఉందా, లేకపోయినట్లయితే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా. అది సైకలాజీ చాలామంది యాంగ్జైటీ ఉందా, టెన్షన్ ఉందా, స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇటీవల రోజుల్లో స్ట్రెస్ రకరకాల, అది వ్యాపార పరంగా స్ట్రెస్ కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా స్ట్రెస్ కావచ్చు, ఎన్నో రకాలుగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్ట్రెస్ వచ్చేగల సింపతి సిస్టమ్ యాక్షన్లోకి వచ్చేస్తుంది, అంగం దెబ్బ కొట్టేస్తుంది. అంచేత ఏదో వయాగ్రా చేసుకుందాం పోతుంది ఇలా కాదు, లేదా తిండి సరి తింటలే కనుక అనుకోవడం కాదు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎనలైజ్ చేయాలి. కారణం ఏంటి, ఏదైనా ఎనలైజ్ చేస్తేనే సరిగ్గా ఉంటుంది. ఏదో వయాగ్రా బిల్ల చేసుకుందాం దాంతో నేను సెట్ అయిపోతామంటే కరెక్ట్ కాదు అవరు కూడా. అంచేత కారణం ఏంది ఫ్యాక్ట్ అని చూసి దానిపై వేస్తే తప్పకుండా చక్కగా అవుతాయి. ఒక గుండె జబ్బు వస్తే అన్ని పరీక్షలు చేయట్లేదా, ఒక నరాల జబ్బు వస్తే అన్ని పరీక్షలు చేయట్లేదా, ఆ పరీక్షల ప్రకారం ఆరంగానే సెక్స్ విషయంలో కూడా కారణం ఏంటి ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం చికిత్స చేస్తే సరిగ్గా. అదిగా బెల్ల వేసేసుకుని ఒక ఇంజక్షన్ చేసుకుందాం అనుకునేది కరెక్ట్ కాదు. అందువల్ల ఏదో కొంత టెంపరీగానే అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకోకుండా చేసేది కరెక్ట్ వైద్యం కాదు. వైద్యం చేయించుకోవాలంటే మాత్రం కరెక్ట్గా టెస్టులు చేయించుకుని దాని చేయించుకోవడం కరెక్ట్ పద్ధతి అవుతుంది. అది కాన్వెంట్ చూసి దాని ప్రకారం చేయాలి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.